కోతల దాకా కోతలు పెడదే పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు. ఇక కొండముచ్చులు కాపలాదారులు ఇక జాలీల కోసం వేల రూపాయల్లో ఖర్చు అవుతుందంట. కొండముచ్చులు అంటే కొండంగలు. అయితే ఇప్పుడు కోతులు వెళ్ళిపోవాలంటే కొండంగలు తీసుకొస్తే కోతులు వెళ్ళిపోతాయట. దాంతో కొండంగలు తీసుకురావాలని అనుకుంటారట. ఏ పంట నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఎందుకంటే ఎక్కడైనా కూరగాయలు లేకపోతే పండ్ల తోటలు ఇవన్నీ వేద్దామనుకుంటే ఎప్పుడొచ్చి కోతులు తెంపేస్తాయో మొత్తం కూడా చిందరవందర చేస్తాయని చెప్పేసి భయపడుతున్నాడు. దానికని అందుకోసం ఏం చేస్తున్నారంటే ఒడ్లో లేకపోతే ఇంకేదైనా పంటలు వేసేసి జొన్నలో బిన్నులో వేసేసి కంప్లీట్ చేస్తున్నారు. దీనివల్ల పాపం రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ కోతులను ఎట్లా అరికట్టాలో అర్థమవుతలేదు. 3 నెలలకు ఈ తింటుందట కోతి. దాంతో ఇక కావాల్సినంత జనాభా కోతుల జనాభా పెరిగిపోతూ ఉంది. మరి వాటికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారా మరి ఏం చేస్తారో అర్థమవుతలేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఊర్లల్లో. పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు. కొండముచ్చులు కాపలదారులు జాలీల కోసం వేల రూపాయల్లో ఖర్చు చేస్తున్నారు. అపరాలు కూరగాయలు పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా కోతుల బెడతో రైతులు వాటిని పండించడం మానేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వరి పసుపు వంటి పంటల వైపు మల్లుతున్నారు. 4 ఏళ్ల క్రితం వరకు ఎకరంలో కూరగాయలు సాగు చేసేవాడిని 50,000 వరకు మిగిలేది. కోతుల నుంచి కాపాడుకోలేక పసుపు సాగుకు మళ్ళాను అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందినటువంటి మంద సత్యం చెబుతున్నాడు. ధర ఉందన్న ఆశతో అపరాల సాగు చేపట్టిన రైతులు కోతుల నుంచి పంట రక్షించుకోవడానికి అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. జీతాలిచ్చి కాపలాదారులు పెడుతున్నారు. నెలకు కొంత మొత్తం వెచ్చించి కొండముచ్చులు అంటే కొండంగలు తీసుకొచ్చేసి అద్దెకు తెచ్చుకుంటున్నారు. కొందరు రైతులు బృందాలుగా ఏర్పడి 15,000 రూపాయలకు ఒకటి చొప్పున కొండముచ్చులు కొంటున్నట. కొండంగలు కొనుక్కొచ్చి అలా పెడుతున్నట. ఇవి ఎటువంటి పరిస్థితి అంటే నిర్మల్ జిల్లా మామడ మండలం చందారంలో రైతు నాగరాజు 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిందట. అనుకూలమైన వర్షాలు పడడంతో సకాలంలో కంకి దశకు వచ్చింది. అయితే కంకి దశకు వచ్చిందంటే అయితే పొత్తులకు విత్తులు వచ్చింది. అయితే మొదలు వానరాలు శైలవిహారం చేశాయి. ఇట్లా ఇక్కడ కంకి రాగానే కథం వచ్చేసినాయంట. వానరాలు అంటే కోతులు శైలవిహారం చేశాయి. మొత్తం చేలో ఒక్క కంకి కూడా లేకుండా వెతికి మరీ తినేశాయి. గత్యంతరం లేక కర్రలను కోసి పశువులకు వేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. చూసినా మొత్తం కూడా కొంకలన్నీ కథం చేసి పడేసినాయంట. ఏది మొక్కజొన్న వేస్తే నెలకు 3,000 వెచ్చించి ఏం చేస్తారట కొండంగలు కొనుక్కొస్తారట. కర్ర కొండముచ్చులతో ఉన్న ఈయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడుకు చెందినటువంటి ముత్యం రాములు 4 ఎకరాల్లో పెసర పంట వేసిండట. చేనును కోతుల గుంపు పాడు చేస్తుండడంతో నెలకు 3,000 రూపాయలు వెచ్చించి కొండముచ్చులు అద్దెకు తెచ్చుకున్నాడట. దీన్ని 3,000 రూపాయలు అంట దీనికి అద్దె. కొండంగలు ఉంటే కోతులు రావన్నమాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.